హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము శనగల పొడి తయారు చేస్తాము. అందుకు కావాల్సిన పదార్థాలు: శనగలు, మిరపకాయలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు. స్టవ్ మీద బాండిలో పెట్టుకొని సన్నని మంట మీద చుక్క నూనె వేసి మిరపకాయలు వేయించుకోవాలి. ఇంకొంచెం నూనె వేసి శనగలు వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తరువాత ఆ శనగలు తీసి పక్కన పెట్టుకొని మళ్ళా కొద్దిగా నూనె వేసి టెంకాయ తురుము వేయించుకోవాలి. కొద్దిగా నూనె వేసి జీలకర్ర చిటపటలాడించాలి. ఆ జీలకర్ర చిటపటలాడిన తరువాత వాసన వచ్చేంత వరకు ఉండి మళ్ళా తెల్లగడ్డలు కొద్దిగా వేయించుకోవాలి. సన్నని సెగ మీదే చేయాలి. ఇవంతా మిక్సీకి పట్టించాలి. అన్నీ మిక్సీ పట్టిన తర్వాత బరకగా పిండి వస్తుంది. దాన్ని మళ్ళీ ఇంకొకసారి అన్నీ వేసి కలిపి ఉప్పు వేసి ఇంకోసారి కలపాలి. కలిపిన తర్వాత ఫైన్ పౌడర్ అవుతుంది. ఆ పౌడర్లో తెల్లగడ్డలు కొట్టి వేయాలి. ఆ తెల్లగడ్డలు కొట్టి వేసిన తర్వాత చాలా